హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో నూతన సంవత్సర వేళ విషాదం చోటు చేసుకుంది. వంగపల్లి గ్రామానికి చెందిన ఆకునూరి రాకేష్ ఫైనాన్స్ వారి వేధింపులు తాళలేక అర్ధరాత్రి గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య 7 నెలల పసిపాప ఉన్నారు. తన భర్త రాకేష్ ఆర్మన్ ఫైనాన్స్ లో వ్యక్తిగత రుణం తీసుకున్నట్లు రాకేష్ భార్య వెల్లడించారు. ఆర్థిక పరిస్థితులు బాగలేక రుణం చెల్లించడంలో జాప్యం అవడంతో ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు ఇంటి వద్దకు వచ్చి పలుమార్లు గొడవ చేయడంతో తాను మనస్తాపానికి గురైనట్లు బోరున విలపించింది. ఫైనాన్స్ వారి స్వలాభం కోసం గ్రామాలలో మొదటగా చిట్టీలు ఇస్తామని తిరిగి ఆ తర్వాత వారిని బలి తీసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఎటువంటి మైక్రో ఫైనాన్స్ సంస్థలను ప్రభుత్వం కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. రాకేష్ అకాల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కట్టకపోతే మీ మీద కేసు రాస్తామని రాశారు. రాసులతోటి వాడు ఆ టెన్షన్తో పడుకొని నేను పోయి ఎందుకు ఇట్లా పడుకుందామని అడిగితే నాకు కొంచెం హార్ట్ వస్తుంది అనుకుంటే నేను అంబులెన్స్ ఫోన్ చేస్తే వెంటనే అంబులెన్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. ఆ రోజు ట్రీట్మెంట్ జరిగింది. తెల్లారే చనిపోయాడని చెప్పారు. వెంటనే ఇంటికి తీసుకొని వచ్చారు. మాది వంగపల్లి గ్రామం. నా పేరు ఎల్కట్ అశోక్. ఆర్మన్ ఫైనాన్స్ వాళ్ళు ఈ ఒక్కనే కాదు చాలామందిని ఇబ్బంది పెడుతుంటారు. ఈ ఊళ్ళో వాళ్ళు పెట్టే క్రమంలో ఇంటికి వచ్చి చాలా టార్చర్ చేయడం వల్ల గత 4-5 రోజుల నుంచి సీరియల్గా వచ్చి అతన్ని టార్చర్ చేసినందుకు వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన తర్వాత ఇతనికి గుండెలో నొప్పి రావడం జరిగింది. వాళ్ళ ఇంటి సభ్యులు చూసి అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించి హాస్పిటల్కి పంపించారు. అక్కడ ఒకరోజు ట్రీట్మెంట్ జరిగింది.